జూబిలీ జూబిలీ 2025 వసంతాన క్రీస్తు జనన జూబిలీ 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 నిరీక్షణ యాత్రికుల ఆశలు ఫలించే జూబిలీ కదలి రండి కదం తొక్కుతూ మహాజూబిలీ వేడుకకు రండి కదలి రండి గళము విప్పుతూ ప్రభుహిత వత్సరం ప్రకటిద్దాం ఎగిరింది జూబిలీ పతాకం ప్రతి గుండెను తట్టి తట్టి లేపింది ఎగిరింది జూబిలీ పతాకం ప్రతి గుండెను తట్టి తట్టి లేపింది ఊరాధ్వనుల నాదముతో జయ జయ జూబిలీ నినాదముతో ఊరాధ్వనుల నాదముతో జయ జయ జూబిలీ నినాదముతో లోకమంతా తిరిగి తిరిగి ప్రకటిద్దాం శ్రీ సభతో కలిసి మనం పయనిద్దాం లోకమంతా తిరిగి తిరిగి ప్రకటిద్దాం శ్రీ సభతో కలిసి మనం పయనిద్దాం జూబిలీ జూబిలీ 2025 వసంతాల క్రీస్తు జనన జూబిలీ 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 నిరీక్షణ యాత్రికుల ఆశలు ఫలించే జూబిలీ 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 2025 వసంతాల క్రీస్తు జనన జూబిలీ 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 నిరీక్షణ యాత్రికుల ఆశలు ఫలించే జూబిలీ. ప్రభువు కొరకు వేచియుండుము, ధైర్యము తెచ్చుకునుము, గుండె దిటవు చేసుకునుము, ప్రభువు కొరకు నిరీక్షింపుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, తండ్రి దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి 2025వ సంవత్సరపు ఈ జూబిలీ సంవత్సరములో నిరీక్షణతో కలిసి ప్రయాణించే శ్రీసభ యాత్రికులముగా సుదీర్ఘమైనటువంటి ఈ యాత్ర, ఇదొక పుణ్యయాత్ర అనే ఈ ధ్యాన వడకములో పాలు పంచుకున్నాం. నేటికి ఇది 72వ రోజు. బైబిల్ గ్రంథములో లూకా శుభవార్త 10వ అధ్యాయములో ప్రభువు 72 మంది శిష్యులను తానే స్వయముగా వెళ్లాల్సినటువంటి ప్రాంతాలకు పంపినట్లుగా ఆ 72 అనే సంఖ్యను ఆధారంగా చేసుకొని ఈ జూబిలీ యాత్ర ధ్యాన వడకం ఈ 72 ఎపిసోడ్స్తో నేటితో మనం ముగిస్తూ ఉన్నాం. ప్రియులకు దేవుని బిడలారా, ఈ జూబిలీ నాదం నినాదం
నిరీక్షణతో కలిసి ప్రయాణించే శ్రీసభ యాత్రికులం మనమందరం. నిరాశనే నివృత్తి చేసే నిరీక్షణ మన నిరీక్షణ. ప్రతి జూబిలీ సంవత్సరము ఇచ్చే పిలుపు విడుదల, హృదయ పరివర్తన. లేవియకాండం 25వ అధ్యాయములో, లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనములో కూడా జూబిలీ అనగా విమోచన, విడుదల, హృదయ పరివర్తన అని అర్థం. పాత నిబంధన గ్రంథములో బానిసలు విడుదలై తమ స్వంత గూటికి ఈ జూబిలీ సంవత్సరంలో చేరుకుంటూ ఉన్నారు. అలానే మనము కూడా మన సొంత గూడు అయినటువంటి ఆ పరలోకాన్ని చేరుకోవడానికే ఈ జూబిలీ యాత్ర. We need to get reconciled with God and with one another. జూబిలీ అనగా హృదయ పరివర్తనకు పిలుపు, విడుదలకు పిలుపు. ఈ పూజారంభంలో ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇంకా ఏ విషయాల్లో మనము విడుదల పొందాలో, ఎక్కడెక్కడైతే మనం ఇంకా హృదయ పరివర్తన చెందాలో దేవుని ఎదుట మనం మన తప్పును ఒప్పుకుంటూ పశ్చాత్తాప హృదయముతో దేవదేవుని నుండి క్షమాభిక్ష వేడుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మన మీద దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా. భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి, శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ కలుగుగాక. భూలోకమున సన్మార్గులకు
ప్రార్థించుదము. సర్వశక్తిమంతుడును నిత్యము జీవించు మానవ హృదయ ఆకాంక్ష అయిన ఓ సర్వేశ్వరా, ఈ జూబిలీ సంవత్సరములో నిరీక్షణాయాత్ర చేయుచున్న నీ ప్రజలను రక్షణ శిలయగు క్రీస్తునందు ఏకము చేయుము. తద్వారా వారు సంతోషముతో ఈ పవిత్ర నిరీక్షణ యందు గమ్యం సాధించగలుగుదురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము యెషయా గ్రంథము 61వ అధ్యాయము వచనములు 1వ వచనం నుండి 3వ వచనము వరకు మరియు 6వ వచనము 8వ వచనం నుండి 9వ వచనము వరకు. ప్రభువైన యెహోవా నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్తను ప్రకటించుటకును, కృంగిపోయిన వారికి ఉత్సాహం పుట్టించుటకును, బందీలకు విముక్తి, చెరలో ఉన్న వారికి విడుదల లభించునని తెలియచేయుటకు ఆయన నన్ను పంపెను. ప్రభు అనుగ్రహ వత్సవరము గూర్చి, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకు, శోకించు వారిని ఓదార్చుటకును ఆయన నన్ను పంపెను. సియోను నందు దుఃఖించి వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకు, శోక వస్త్రమునకు మారుగా ఆనంద తైలమును వసగుటకు, విచారించువారు భారభరితమైన ఆత్మతో స్తుతిగీతం పాడినట్లు చేయుటకు ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకే ప్రభువు స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములని ఆ దుఃఖార్తులకు పేరెడుదురు. మీరు మాత్రము ప్రభు యాజకులుగా, మన దేవుని పరిచారకులుగా గుణతికి ఎక్కెదరు. మీరు జాతుల సొత్తును అనుభవింతురు, దానిని దక్కించుకున్నందుకు గర్వింతురు. ప్రభు ఇట్లా అనుచున్నాడు, ప్రభు అయిన నేను నీతిని అభిమానింతును, పరపీడనను దుష్టవర్తనను అసహించుకొందెను. నేను నమ్మదగిన తనముతో నా ప్రజను బహుకరింతును, వారితో శాశ్వతముగా నిబంధనము చేసుకొందును. వారు జాతులన్నింటా సుప్రసిద్ధులగుదురు, వారి సంతానముకు ఖ్యాతి కలుగును. వారి చూసిన వారెల్లరూ నేను వారిని దీవింతునని గుర్తింతురు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నా సేవకుడైన దావీదును ఎన్నుకొని పవిత్ర తైలంతో అభిషేకించితిని. నా బలము ఎల్లవేళలా అతనికి తోడుగా ఉండును, నా శక్తి అతనిని బలాఢ్యుని చేయను. అందరూ ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నా విశ్వసనీయత స్థిరమైన ప్రేమ అతనితో ఉండును, నా వలన అతడు విజయములు బడయును. అతడు నాతో నీవే నాకు తండ్రివి, దేవుడవు, రక్షణ దుర్గము అని చెప్పుకొనును. అందరూ ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. రెండవ పట్టణము పునీతి పౌలు రోమీలకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు. సోదరులారా, ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఏలైనా దేవుడు మనకొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. మనం బలహీనముగా ఉన్నప్పుడే నిర్ణీత కాలమున దైవహీనుల కొరకై క్రీస్తు మరణించెను. ఎందువలన నీతిమంతుని కొరకు కూడా ప్రాణములు ఇచ్చుటకు అంత సులభము కాదు. బహుశా సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణములు ఇచ్చుటకై సిద్ధపడినేమో కదా. కానీ మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించెను కదా. ఇట్లు దేవుడు మనపై తనకున్న ప్రేమను చూపుచున్నాడు. ఆయన రక్తము వలన మనమిప్పుడు దేవుని ఎదుట
నీతిమంతులమైతిమి. అయినచో దేవుని ఆగ్రహము నుండి ఆయన మనల్ని ఇంకను ఎంతగా రక్షించినో గదా. మనం శత్రువులుగా ఉన్నప్పుడే దేవుడు తన కుమారుని మరణం ద్వారా తనతో సమాధానపరుచుకొనెను. మరి ఇప్పుడు దేవునితో సమాధాన పరపబడిన వారమై ఆయన జీవితం ద్వారా ఎంతగానో రక్షింపబడుదుము. అంతేకాదు, అప్పుడు క్రీస్తు ద్వారా సమాధానం పొందిన మనము ఆ క్రీస్తు ద్వారా దేవునిలో ఆనందింతుము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభుని ఆత్మ నాపైయున్నది, పేదలకు సువార్తను బోధించుటకై. ఆయన నన్ను అభిషేకించెను. ప్రభుని ఆత్మ నాపైయున్నది, పేదలకు సువార్తను బోధించుటకై. ఆయన నన్ను అభిషేకించెను. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు వ్రాసిన క్రీస్తు శుభవార్త 4వ అధ్యాయము 16 నుండి 21 వచనములు. ఆ కాలములో యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి
అలవాటు చెప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరువగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గురుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగుజేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈ సువిశేష భాగమును బట్టి మన పాపములన్నీ పరిహరింపబడునుగాక. ఆమేన్. ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, జూబిలీ సంవత్సరం, ఈ జూబిలీ ధ్యాన వడకాన్ని, ఈ చివరి రోజున ఈ పవిత్రమైన దివ్య బలి పూజను మీ అందరి ఉద్దేశాల నిమిత్తం నేను ప్రత్యేకంగా సమర్పిస్తున్నాను. గడిచిన 71 రోజుల పాటు 71 దివ్యమైన ప్రసంగాలు దేవుడు మనందరికీ అందించి వినిపించినందుకు దేవుడికి కృతజ్ఞతగా ఈ పూజాబలిని సమర్పిస్తూ ఉన్నాను. జూబిలీ గురించి 2 మాటలు చెప్పి ఇంతవరకు ఏ ధ్యానాంశాలు మనం ధ్యానించుకున్నామో ఒక్కసారి పునశ్చరణ తెచ్చుకొని ఈ ఆరాధనలో ముందుకు వెళ్దాం. మీ అందరికీ తెలుసు, యోబెల్ అనే ఆ పదము నుండి వచ్చినది జూబిలీ అనే పదం. యోబెల్ అనే ఈ హీబ్రూ పదానికి అర్థం పొట్టేళ్ల కొమ్ము అని అర్థం. పాత నిబంధన గ్రంథంలో పూర్వం రోజుల్లో లేవియ కాండములో ప్రత్యేకంగా ఈ పొట్టేళ్ల కొమ్మునే ఒక బోరగా ఊది జూబిలీ సంవత్సరాన్ని ప్రకటించేవారు. అందుకనే ఆ యోబెల్ అని పిలువబడే ఆ పొట్టేళ్ల కొమ్మును, ఆ పదాన్ని తీసుకొని జూబిలీగా మనం పిలుస్తూ ఉన్నాము. శ్రీసభ చరిత్రలో ఒక్కసారి మనం చరిత్రను ఒక్కసారి చూస్తే, మొట్టమొదటిసారిగా శ్రీసభ చరిత్రలో 1300 సంవత్సరములో 8వ బోనిఫాస్ పాపు గారు జూబిలీ సంవత్సరాన్ని మొట్టమొదటిసారిగా ప్రారంభించినట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ జూబిలీ సంవత్సరము ప్రతి 100 ఏళ్లకు ఒకసారి కొనియాడేవారు. ఆరంభంలో 100 ఏళ్లకు బతికేదెంతమంది, ఉండేదెంతమంది తెలియదు కదా. అందుకే కాలక్రమంలో ఏం చేశారంటే 1342వ సంవత్సరంలో 6వ క్లెమెంట్ పోపు గారు 50 సంవత్సరాలకు ఈ జూబిలీ సంవత్సరాన్ని కొనియాడుదామని మార్చారు. ఆ 50 సంవత్సరాల తర్వాత క్రమక్రమంగా దాన్ని 25 సంవత్సరాలకు ఒకసారి జూబిలీ చేసుకుందామని నిర్ణయించారు. ఇది సూక్ష్మంగా ఒక చరిత్ర. అయితే జూబిలీ అనడంతోనే 2 రకాల జూబిలీలు ఉన్నాయి. ఒకటి సాధారణమైన జూబిలీ, ఆర్డినరీ జూబిలీ అంటారు. రెండవది అసాధారణమైన జూబిలీ, అంటే ఎక్స్ట్రాడినరీ జూబిలీ. వీటికి తేడా ఏంటో మీకు వివరిస్తాను. సాధారణమైన జూబిలీ, ఆర్డినరీ జూబిలీ అంటే ఇప్పుడే నేను చెప్పినట్లుగా ప్రతి 25 ఏళ్లకు ఒకసారి కొనియాడుకునే జూబిలీ. అసాధారణమైన అంటే ఎక్స్ట్రాడినరీ జూబిలీ అంటే ఏదైనా ఒక పవిత్రమైన సందర్భాన్ని పునశ్చరణ చేసుకొని కొనియాడే జూబిలీ. ఉదాహరణకి సాధారణ జూబిలీలు ఎప్పుడెప్పుడు కొనియాడాము గడిచిన కొద్ది సంవత్సరాల బట్టి చూస్తే 1950వ సంవత్సరంలో 12వ భక్తినాథ పాపు గారు మరియ తల్లి మోక్షారోపణ సిద్ధాంతాన్ని ప్రకటించి ఆర్డినరీ జూబిలీ చెప్పాను కదా, ప్రతి 25 ఏళ్లకు ఒకసారి జూబిలీ కొనియాడతాం. 1950లో కొనియాడాం. దాని తర్వాత 25 సంవత్సరాలకు మళ్ళా ఆర్డినరీ జూబిలీ, సాధారణ జూబిలీ 1975లో 11వ పౌలు పాపు గారు ది ఇయర్ ఆఫ్ రికన్సిలియేషన్, సమాధాన సంవత్సరము,
దేవుడితో సఖ్యపడే సంవత్సరాన్ని ప్రకటించారు. తరువాత క్రమంలో 1975 నుండి మరలా 2000 సంవత్సరంలో మహాజూబిలీ మనం కొనియాడాము పునీత 2వ జాన్ పాల్ పాపు గారి హయాంలో. ఈ 25 ఏళ్లకు ఒక్కసారి కొనియాడేదాన్ని జూబిలీ అంటారు. 2000 నుండి మళ్ళా ఇది 2025 కాబట్టి మళ్ళా ఇది సాధారణమైన జూబిలీ, ఆర్డినరీ జూబిలీ. క్రీస్తు పుట్టి 2025 సంవత్సరాల జూబిలీ. మధ్యలో అసాధారణమైన జూబిలీలు కూడా మనం కొనియాడాం, ఎక్స్ట్రాడినరీ జూబిలీ. ఉదాహరణకి 1983వ సంవత్సరంలో అప్పటి 2వ జాన్ పాల్ పాపు గారి కాలంలో క్రీస్తు ప్రభువు మరణించి 1950 సంవత్సరాలైన కారణంగా 1983వ సంవత్సరంలో ఎక్స్ట్రాడినరీ జూబిలీని కొనియాడాం. మొన్నటికి మొన్న 2015వ సంవత్సరంలో ఫ్రాన్సిస్ పోపు గారి కాలంలో ఇయర్ ఆఫ్ మర్సీ, దివ్య కారుణ్య జూబిలీని కొనియాడాం. వరకనే అంటే సాధారణమైన జూబిలీకి అసాధారణమైన జూబిలీకి మధ్య తేడా కాస్త ఈ సందర్భంలో గమనించమని కోరుతూ ఉన్నాను. ఆర్డినరీ జూబిలీ అంటే ప్రతి 25 ఏళ్లకు ఒకసారి కొనియాడేది. ఇప్పుడు 2025వ సంవత్సరంలో ఈ ఆర్డినరీ జూబిలీ. మళ్ళా నెక్స్ట్ ఆర్డినరీ జూబిలీ ఎప్పుడు? 2050వ సంవత్సరంలో. అంతవరకు దేవుడు మనందరినీ సజీవుల లెక్కలో ఉంచుదురుగాక. ఆమేన్. ఈ మధ్యకాలంలో మళ్ళా ఏమైనా ఎక్స్ట్రాడినరీ జూబిలీ ఉందా అంటే ఇదిగో 2033వ సంవత్సరంలో మళ్ళా ఆ యొక్క ఎక్స్ట్రాడినరీ జూబిలీ అంటే క్రీస్తు ప్రభువు మరణ పునరుత్థానాలయ్యి 2000 సంవత్సరాలయ్యే ఆ సమయాన్ని మనం కొనియాడుకుంటూ అసాధారణమైన జూబిలీ 2033వ సంవత్సరంలో కొనియాడుకోబోతూ ఉన్నాం. ఓకే ప్రియులారా, జూబిలీ యాత్ర, సుదీర్ఘమైన నిర్గమకాండములో ఉన్న యాత్ర, సుమారు 42 స్థలాల యాత్ర మనం ధ్యానించాం. ఇజ్రాయేలీయుల యాత్ర మనము ధ్యానించిన ఒక్కొక్క అంశాన్ని స్క్రీన్ మీద చూస్తూ ఉండండి. మీరు విన్న వాక్యం, నేను చెప్పిన వాక్యం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ యాత్రలో దేవుడు వారిని నడిపించిన విధానాన్ని మనం అర్థం చేసుకుంటూ ఒక్కొక్క స్థలాన్ని మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి రోజు ప్రయాణికులకు గమనిక అని దేవుడు మనందరికీ ఆ అంశాన్ని జ్ఞాపకం చేశాడు. ఈ లోకం నుండి పరలోకానికి చేరే యాత్రికులమైన మనకు కూడా కొన్ని గమనికలు, కొన్ని సూచనలు ఇచ్చారు. రెండవ రోజు ఎందుకెలా జరుగుతుంది అన్న అంశంతో దేవుడు మాట్లాడాడు. మూడో రోజు నడిపించే దేవుడు అన్న అంశాన్ని విన్నాం. నాలుగవ రోజు విడిచిపెట్టాల్సిందే, యాత్రలో ముందుగా విడిచిపెట్టాల్సింది లోకమనే ఈ ఐగుప్తును, ఈ లోకములో ఉన్న ఆశలు, ఆకర్షణలు విడిచిపెట్టాలని విన్నాం. ఐదవ రోజు యాత్రలో ఆ రాత్రి ఏం జరిగింది, పాస్కా గొర్రెపిల్ల విందును ఎలా భుజించారో విన్నాం. ఆరవ రోజు పాకల్లో నుండి కోటల్లోకి నడిపించే దేవుడు సుక్కోతు అనే ప్రాంతానికి తీసుకుని వెళ్ళి ఏ పాఠాలు నేర్పించారో మనం విన్నాం. ఏడవ రోజు ఏతాము అనే ప్రాంతంలో వారిని చేర్చి హద్దుల్లో ఉండు, అదే మనకు ముద్దు అని విన్నాం. ఎనిమిదవ రోజు పగలు మేఘమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు వారిని ఎలా నడిపించారో ఆలకించాం. తొమ్మిదవ రోజు బాల్సెఫోను, పీహహీరోతు అనే ప్రదేశాలకు తీసుకుని వెళ్ళి ప్రయాణంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత మెలకువగా ఉండాలో దేవుడు నేర్పించారు. ఇక 10వ రోజు బురదలో పడిన ఆ తామర పువ్వు ఎంత స్వచ్ఛంగా ఎదుగుతుందో, పరిమళిస్తుందో మనం విన్నాం. మన జీవితంలో బురద లాంటి ఈ లోకంలో మనం బ్రతుకుతున్నా ఎలా జీవించాలో నేర్చుకున్నాం. 11వ రోజు ముందుకా వెనక్క అన్న ఈ ప్రశ్న ధ్యానించుకున్నాం. మన జీవిత ప్రయాణంలో ముందు నుయ్యి వెనక గొయ్యి లాంటి పరిస్థితులు ఎన్నో ఎదురవుతూ ఉన్నప్పుడు పరిస్థితులు ఏమైనా ముందుకే సాగిపోవాలని ఆలకించాం. 12వ రోజు సమస్యలు ఎందుకు వస్తాయి, దానికి జవాబులు విన్నాం. ఇక 13వ రోజు మారా అనే ప్రాంతానికి ఇజ్రాయేలును చేర్చి చేదు విరిచే ఆ చెట్టు ఎవరో విన్నాం. 14వ రోజు ఎలీము అనే ప్రాంతంలో
దేవుడు కరువు నుండి సమృద్ధిలోనికి ఎలా నడిపిస్తాడో విన్నాం. 15వ రోజు ఖర్జూరం తింటున్నారా? ఆ ఖర్జూరం నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకొని యాత్రలో ఎలా సాగిపోవాలో విన్నాం. 16వ రోజు ఎంత గొప్ప ప్రణాళిక దేవుడు మనకు ఉంచగా అసలు మనం ఎందుకు చావాలి ఆలకించాం. 17వ రోజు బురదలో తామర పువ్వుగా ఎలా జీవించాలో విన్నాం. 18వ రోజు సీను అరణ్యము గురించి మనకు దేవుడు నేర్పించిన పాఠాల గురించి విన్నాం. 19వ రోజు సీను అరణ్యములో ఆ ఎడారిలో దేవుడు కురిపించిన మన్నా అదే జీవాహారం అని విన్నాం. 20వ రోజు ఓ పిట్ట కథ, పూరేడు పిట్టలు మనకు నేర్పించే పాఠాలు ఆలకించాం. 21వ రోజు దోప్కా అనే ప్రాంతానికి ఇజ్రాయేలు ప్రజలను తీసుకుని వెళ్ళి తట్టగా మనము తెరవాలి అని విన్నాం. 22వ రోజు ఆలూష్ అనే ప్రాంతంలో యాత్రలో అల్లరి వద్దు అని విన్నాం. 23వ రోజు రెఫీదీము అనే ప్రాంతానికి వారిని చేర్చి దేవుడు మనందరిని అడిగిన ప్రశ్న, మీ వద్ద నీళ్లున్నాయా? వాక్యమనే నీరు మనలో ఉందా అని దేవుడు అడిగారు. 24వ రోజు దాహం తీర్చే ఆ బండ, ఆ సజీవ శిల క్రీస్తు ప్రభువే అని విన్నాం. 25వ రోజు చంపు లేదా చస్తావు. ఎవరిని చంపాలి? అమాలేకీయులు లాంటి శారీరక వాంఛలు మనలో ఉన్నట్లయితే వాటన్నిటినీ చంపాలి. 26వ రోజు హోరేబు సీనాయి పర్వతాల దగ్గర దేవుడు నేర్పిస్తున్న పాఠాలు ఏంటంటే విజయానికి మెట్లు దేవుడు మనకు నేర్పించాడు. 27వ రోజు ఈ కొండ ఎక్కారా? ఆ కొండ ఏంటో విన్నాం. 28వ రోజు బట్టలు ఉతుక్కుంటున్నారా అని దేవుడు మనల్ని ప్రశ్నించారు. 29వ రోజు రాళ్లపై వ్రాతలు రాసి 10 ఆజ్ఞల పలకలు మోషేకిచ్చినట్లే మన హృదయ బండల మీద కూడా దేవుడు తన రాతలు ఎలా రాస్తున్నాడో మనం విన్నాం. 30వ రోజు శాపం దీవెనగా మారదా? లేవీయుల శాపం దీవెనగా ఎలా మారిందో మనం విన్నాం. 31వ రోజు మామా అల్లుళ్ళ బంధం గురించి మనం విన్నాం. 32వ రోజు దిగులెందుకు అన్న మాటలు విన్నాం. 33వ రోజు సారథే సొమ్మసిల్లిపోతే మోషే అలసిపోయాడు యాత్రలో. అలసిన మోషే ఎందుకు అలసిపోయాడు? అలసిపోయిన మోషేను ఎవరు బలపరిచారో మనం విన్నాం. 34వ రోజు హృదయం ఎలా ఉంది, ఓ క్రైస్తవుని హృదయం ఎలా ఉండాలో విన్నాం. 35వ రోజు ప్రేమతో పిలిచే దేవుడు, తన బిడ్డల్ని ముద్దు పేర్లతో పిలిచే దేవుడు అని విన్నాం. 36వ రోజు కృప వర్సెస్ ధర్మశాస్త్రం, ఈ రెండిటికి తేడా నేర్చుకున్నాం. 37వ రోజు తబేరా అనే ప్రాంతానికి వారిని చేర్చుకుని మీలో ఫైర్ ఉందా, మీలో ఆ మంట ఉందా అని దేవుడు అడిగాడు. 38వ రోజు కిబ్రోత్ హట్టావా అనే ప్రాంతానికి చేర్చి దురాశ ఎందుకు యాత్రలో అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. 39వ రోజు హోసెరోత్ అనే ప్రాంతానికి చేర్చి డోంట్ వరీ, నీకు ఒక సైన్యం ఉంది, నువ్వు ఒంటరివాడివి కావు అని దేవుడు జ్ఞాపకం చేశాడు. 40వ రోజు రీత్మా అనే ప్రాంతానికి చేర్చి, రీత్మా అనగా చీపురి, మీ ఇంట్లో చీపురుందా అని దేవుడు అడిగారు. 41వ రోజు రిమోన్ పెరేజ్ అనే ప్రాంతానికి చేర్చి దారిలో దానిమ్మ ఫలం నేర్పించే పాఠాలు మనం ఆలకించాం. 42వ రోజు లిబ్నా అనే ప్రాంతంలో తెల్లగా మారాలంటే ఏం చేయాలో ఆలకించాం. 43వ రోజు రీసా అనే ప్రాంతంలో ఆ మంచు కురిసే వేళలో ఏం జరిగిందో విన్నాం. 44వ రోజు కేహలత అనే ప్రాంతంలో చలో అసెంబ్లీ అనే సందేశం గురించి మనం విన్నాం. 45వ రోజు సెఫేరా అనే పర్వతానికి చేర్చి ఎలా ప్రకాశించాలి మనం ఆలకించాం. 46వ రోజు హోరదా అనగా భయమెందుకు అనే ప్రసంగాన్ని మనం విన్నాం. 47వ రోజు మాఖేలోత్ అనే ప్రాంతానికి చేర్చి కూటములు ఎందుకు, సమావేశాలు ఎందుకు
అన్న ప్రసంగాన్ని విన్నాం. 48వ రోజు తాహతు అనే ప్రాంతానికి చేర్చి పాదంలో ఏముందో ఆలకించాం. 49వ రోజు తేరా అనే ప్రాంతంలో యాత్రలో జాగు చేయక సాగిపో అని విన్నాం. 50వ రోజు మిత్కా అనే ప్రాంతంకు చేర్చి జీవితమే మాధుర్యంగా సాగిపోవాలి అని ఆలకించాం. 51వ రోజు హోష్మోను అనే ప్రాంతానికి చేర్చి మనలో క్రొవ్వు అనేది ఏదైనా ఉంటే అది ఎంత ప్రమాదమో ఆ క్రొవ్వును ఏం చేయాలో మనం ఆలకించాం. 52వ రోజు మోజరోత్ అనే ప్రాంతానికి చేర్చి బంధం, అనుబంధం వీటి నుంచి పాఠాలు దేవుడు మనకు నేర్పించాడు. 53వ రోజు బెన్యాకాను అనే ప్రాంతంలో బాధకు కారణం నీవేనా, ఒకసారి చెక్ చేసుకో ఈ యాత్రలో అని విన్నాం. 54వ రోజు హోరు హగిద్గాదు అనే ప్రాంతానికి చేర్చి బ్రతికేద్దాం సంతోషంగా అన్న ప్రసంగాన్ని విన్నాం. 55వ రోజు యోత్పాత అనే ప్రాంతానికి చేరి మీ ఇల్లు రమ్యమైనదేనా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. 56వ రోజు అబ్రోనా అనే ప్రాంతంలో ఆయన ద్వారం తెరిస్తే ఏమవుతుందో విన్నాం. ఆయన తెరిస్తే ఎవడు ముయ్యలేడు, ఆయన ఒక్కసారి మూస్తే ఎవడు తెరవలేడు. 57వ రోజు యెజోన్గెబెరు అనే ప్రాంతానికి చేర్చి నిలబడు నిలబెట్టు యాత్రలో అని విన్నాం. 58వ రోజు కాదోషు అనే ప్రాంతానికి చేర్చాం. ఇదే ద టర్నింగ్ పాయింట్ వారి యాత్రలో అని విన్నాం. 59వ రోజు ఎష్కోలు లోయలో ఆ గెల, ఆ గుత్తి, ఆ ధైర్యం మనకేం నేర్పించిందో ఆలకించాం. ఇక 60వ రోజు ఓటమి ఎందుకు అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నారు. యాత్రలో ఓటమి ఎందుకు? 61వ రోజు హోర్మా అనే ప్రాంతానికి చేర్చి విరుగుడు ఉందా, నాశనానికి విరుగుడు ఏదైనా ఉందా, అదే ప్రార్థన అని విన్నాం. 62వ రోజు సాల్మోనా అనే ప్రాంతానికి చేర్చి దేవుడి నీడలో సాగిపోదాం, పాపపు నీడలో వద్దు అని విన్నాం. 63వ రోజు పూనోను అనే ప్రాంతంలో నీ చుట్టూ చీకట్లు కమ్ముకున్న చీకట్లోనూ నువ్వు వెలగాలి, ఇదే దేవుడిచ్చే సందేశం అని విన్నాం. 64వ రోజు ఓబోతు అనే ప్రాంతానికి చేర్చి మీ వద్ద నీళ్ల బాటిల్ ఉందా అని దేవుడు అడిగాడు. 65వ రోజు ఇయో అబారీము అనే ప్రాంతానికి చేర్చి శిథిలాల్లో నుండి శిఖరాగ్రాలకు దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని ఎలా లేవనెత్తుతాడో విన్నాం. 66వ రోజు సేరెదు అనే ప్రాంతానికి చేర్చి యాత్రలో పుష్టిగా ఉండాలి, పుష్టిగా ఉండాలంటే సుష్టిగా తినాలి అని విన్నాం. 67వ రోజు అమ్మోనీయుల గురించి మాట్లాడుకుంటూ ఇవి క్షీణిస్తేనే, అమ్మోరీయుల యొక్క గుణగణాలు మనలో క్షీణిస్తేనే మనము యాత్రలో ముందుకు సాగగలం అని విన్నాం. 68వ రోజు అల్మోను దిబ్లతాయిము అనే ప్రాంతానికి చేర్చి దేవుడు మన కోసము దాచబడిన ఆ 2 రొట్టెలు, దాచబడిన దీవెనలు, ఒకటి ఈ లోకంలో, మరొకటి పరలోకంలో అని విన్నాం. 69వ రోజు నెబో పర్వతం వద్ద ఉన్న అబారీము కొండ వద్దకు చేర్చి అటు ఏముందో ఇటు నుండే చూసే భాగ్యం దేవుడు మనందరికీ ఇవ్వాలని ప్రార్థన చేశాం. ఇక 70వ రోజు ద లాస్ట్ స్టేషన్ మోవాబు మైదానం. ఇజ్రాయిలుల యాత్రలో ద లాస్ట్ స్టేషన్ మోవాబు మైదానం. ఈ మురికి స్థలం దాటాల్సిందే. పరలోక గమ్యం చేరాలి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో మోవాబు లాంటి మురికి స్థలాలు ఎదురవుతాయి, మురికి వ్యక్తులు ఎదురవుతూ ఉంటారు. వాటిని దాటి తీరాల్సిందే. ఇక నిన్నటి రోజున 71వ రోజు నిన్నెవ్వరూ ఆపలేరు, నీవు ఆగిపోతే తప్ప. క్రైస్తవులని ఎవ్వరూ ఆపలేరు, తమంతట తాము ఆగిపోతే తప్ప అన్న వాక్యాన్ని కూడా మనము ధ్యానించాం. ప్రియులారా, ఈరోజు ఈ యాత్రలో చివరి రోజు
ఈ జూబిలీ పూజాబలి మీ అందరి నిమిత్తం సమర్పించి విన్న ఈ 71 ప్రసంగాలు ఈరోజు 72వది. 72 శిష్యులను ప్రభువు పంపించారు కదా. ఇదిగో ఈ రోజుకి కరెక్ట్గా మనము ఇక కనాను భూమి చేరాం. మన రిట్రీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్న రామ్సెస్ పట్టణము నుండి యాత్ర ప్రారంభించి 72 స్థలాలు దాటుకుంటూ 71 పాఠాలు దేవుడు వారికి నేర్పించారు ఈ స్థలాలలో. వారితో పాటు మనం అందరం ఈ యాత్రలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. ఈ పాఠాలన్నీ మన జీవిత యాత్రలో మనకు ఉపయోగపడాలి. వింటూనే ఉండండి ఈ మాటలు, ఈ వాక్కు ఒక్కసారి వింటే జ్ఞాపకం ఉండవు. ఈ మాటలు, ఈ స్థలాలన్నీ ఒక పేపర్ మీద రాసుకోండి. ఈ స్టేషన్స్ అన్నీ ఒక్కొక్కటిగా థంబ్నెయిల్ మీద చూపించాము కదా. ఆ రోజులకు తరబడి మీకు టైం ఉన్నప్పుడు, మీకు వీలు చిక్కినప్పుడు విని నోట్స్ రాసుకోండి. ఇది మన జీవితంలో ఎంతో ఉపయోగకరమైనటువంటి పాఠాలు దేవుడు మనకు నేర్పించాడు. పుట్టినప్పటి నుండి ఇన్నేళ్ల విశ్వాసయాత్ర సాగించాం. నిర్గమకాండం అంటే మనకు కేవలం ఎర్ర సముద్రం దాటడం, 10 ఆజ్ఞల పలకలు, సీనాయి కొండ మాత్రమే గుర్తు చేసుకుంటాం. కానీ దేవుడు ఇన్ని గుప్తమై ఉన్న నిధులు మన కోసం దాచిపెట్టి ఉంటే మనం ఎందుకు వాటిని అలా పాతిపెట్టాలి? వెలికి తీయండి, వెలికి తీద్దాం. మీరు కూడా బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉండండి. ఇప్పుడు నేను మీకు అందించిన వాటికంటే శ్రేష్టమైన, ఉత్తమమైన, లోతైన భావాలు, అనుభవాలు దేవుడు మీకు కూడా దయచేస్తాడు. రండి, కలిసి సాగిపోదాం ఈ యాత్రలో. ఇంతవరకు మీరు ఓపికతో వినడం మాత్రమే కాదు, మీరు నా కోసం, ఇక్కడ చేస్తున్న సేవ కోసం, నాలాంటి గురువులందరి కోసం మీరు ప్రతిదినం ప్రార్థన చేస్తున్నారని నేను ప్రత్యేకంగా నమ్ముతూ ఉన్నాను. అందును బట్టి మీ అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇటువంటి సేవ, ఇటువంటి లోతైన భావాలు ఇంకా మీకు అందించే కృప దేవదేవుడు నాతో పాటు నాతోటి గురువులందరికీ ప్రసాదించాలని, మా కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని నేను కోరుతూ, ఈ జూబిలీ యాత్ర, ఈ నిరీక్షణ యాత్ర చివరిదాకా ఓపికతో, ధైర్యంతో మనం కొనసాగిద్దాం. అట్టి మహాకృప దేవదేవుడు మనందరికీ ప్రసాదింతురుగాక. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడి నుండి జీవించే వారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. జీవమునకు కర్త అయిన సర్వేశ్వరుడు తన చెంతకు ప్రయాణము చేయుచున్న మానవ యాత్రికులకు పవిత్రాత్మను అనుగ్రహించును. దీని ద్వారా మంచిని చేయు మార్గమును వీరు కనుగొని యేసే ప్రభువని దృఢమైన నిరీక్షణతో ప్రకటించగలిగే దృఢ నమ్మకముతో పరలోక తండ్రికి విన్నవించుదము. అందరూ చెప్పండి, తండ్రి మా ప్రార్థన ఆలకించండి. తండ్రి మా ప్రార్థన ఆలకించండి. మా తండ్రి అయిన దేవా, ప్రతి మానవుడు నీవే ఏకైక నిజమైన దేవుడని, నీవు మాకు అనుగ్రహించిన యేసుక్రీస్తు మీ ఏకైక కుమారుడని గ్రహించులాగున ఆశీర్వదించుమని ప్రార్థించుచున్నాము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు ద్వారా మానవులకు నిరీక్షణ మరియు జీవపు ద్వారములను తెరిచిన తండ్రి అయిన దేవుని ప్రార్థించుదము. అందరూ చెప్పండి, ప్రభువా మాపై దయచూపుము. ప్రభువా మాపై దయచూపుము. ఓ తండ్రి, నీ సన్నిధిలో నివసించి నీ నామమును స్తుతించి కీర్తించు భాగ్యమును, నీ ప్రేమలోని శక్తిని మేము అనుభవించులాగున చేయండి.
నీ పవిత్రాత్మతో మా జీవితములను ప్రకాశింపజేసి నీ సువార్తకు నిజమైన సాక్షులుగా జీవించు భాగ్యమును దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మనము ఆలకించిన ప్రభు వాక్కు మన విశ్వాసమునకు పునాదియు నిరీక్షణకు పోషణయై ఉన్నది. కావున మన ప్రపంచ అవసరముల కొరకు తండ్రిని ప్రార్థించుదము. అందరూ చెప్పండి. ప్రభువైన దేవా, ప్రభువైన దేవా, మా ప్రయాణములో నీ జ్ఞాన వెలుగుతో నింపి నడిపింపుము. తండ్రి అయిన సర్వేశ్వర, క్రీస్తునందు మమ్ములను ప్రజ్వలింపజేయు సత్యమును, నిన్ను అనుసరించు మార్గమును, నిత్యము మమ్ములను నూతనీకరించు జీవమును దయచేసితివి. నీ పవిత్రాత్మ ద్వారా మమ్ములను స్థిరపరచి నీ ప్రేమయందు, నీ రాజ్య నిరీక్షణయందు దినదినాభివృద్ధి చెందులాగున ఆశీర్వదించుమని ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. తన రాజ్య ఆనందములో మనము పాలు పంచుకొనుటకై పిలిచిన తండ్రి అయిన సర్వేశ్వరుని యందు పూర్తి నమ్మకంతో ఐక్యముగా ప్రార్థించుదము. అందరూ చెప్పండి. దేవా, నిరీక్షణ యందు మమ్ములను బలపరచుము. తండ్రి అయిన సర్వేశ్వర, యాత్రికురాలైన నీ స్త్రీ సభకు నీవు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నావు. నీ పవిత్రాత్మ యొక్క శక్తితోనూ వెలుగుతోనూ మా యందు నిరీక్షణను మేల్కొల్పుము. తద్వారా ప్రపంచములోని నీ సాన్నిధ్యపు మరియు ప్రసన్నతా చిహ్నములను మేము గుర్తించగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
సహోదరి సహోదరులారా, నేను మీరు కలిసి ప్రేమతో అర్పించి అర్పణ ఆ తండ్రి అయిన దేవునకు అంగీకార యోగ్యమగునట్ల ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ప్రభు, నీ కుటుంబము యొక్క అర్పణలను కనికరముతో అంగీకరించండి. తద్వారా మీ సురక్షిత సంరక్షణలో వారు పొందిన వాటిని ఎన్నటికీ కోల్పోకుండా శాశ్వత జీవిత కానుకలను పొందెదరు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తమో న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా ఈ కృపా సమయములో నీ విశ్వాసులను వసుదైక కుటుంబముగా ఏర్పరచితివి. తద్వారా సజీవ వాక్కుకు ప్రేరేపితులై శిలువ మరణముంది పునరుత్థానుడైన నీ కుమారుని పరమరహస్యములను ఆనందముతో జరుపుకొనుటకు మాకు అవకాశమును దయచేసితివి. అతడే మా రక్షణ. నిరంతరము ప్రార్థనాపూర్వకముగా ఎదురు చూచు మా రక్షకుడు అతడే. మా ఆత్మీయ భౌతిక గాయములను స్వస్థపరచి ఆనందమొసగు తన పీఠము యొద్దకు ఆహ్వానించువాడు అతడే. బాధపడు వారికి సంతోషమును చేకూర్చువాడు అతడే. మా అనుకూలతలను సూచించే ఈ గురుతుల ద్వారా ఒక దృఢమైన నమ్మకమునందు మేము పునర్జీవితులమగుచున్నాము. ప్రభువు రాక కోసం ఎదురు చూచుచు మా సహోదరి సహోదరుల యందు ప్రేమపూర్వక సేవలో మమ్ము మేము సమర్పించుకుంటున్నాము. వారి ద్వారా దూతలతో పునీతులతో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, గణాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామమున వెంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా. హోసన్నా, హోసన్నా, హోసన్నా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన
సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచి ఉందుము. నీవు మరల వచ్చు వరకు వేచి ఉందుము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచి ఉందుము. నీవు మరల వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేం చేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునట్ల దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవెన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె మహావిరక్త భర్త అయిన పునీత జొజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా
వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడకు మా లియో జగద్గురువును, మా బాలా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభుని తండ్రి అని ప్రేమతో పిలుస్తూ ప్రార్థించే సమయంలో మీ అందరి కుటుంబ ఉద్దేశాలను పరలోకం వైపు చేతులెత్తి చూపిస్తూ, మన ఇంటి సమస్యలు, మన ఒంటిలో ఉన్న రోగాలు, మన కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నింటినీ, మన ముందు అర్థం కాని ప్రశ్నలు అన్నింటినీ సమర్పిద్దాం. ఈ జూబిలీ యాత్ర ధ్యాన వడకంలో పాలు పంచుకున్న మనందరి కుటుంబ ఉద్దేశాలను, మన బిడ్డల భవిష్యత్తును దేవుడి చేతిలో పెడుతూ పరలోక తండ్రిని ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు మీ శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల. నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న శ్రీసభ యాత్రికులమైన మనందరినీ ఈ యాత్రలో చెయ్యి పట్టుకొని
మన గమ్యానికి నడిపించే మన నాయకుడు, మన నావికుడు. ఈ ప్రభుని ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించి నేను పాత్రుడును కాను, మీరొక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి, దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులంటి వలన సకల వస్తువుల కంటే అధికముగా ప్రేమించుచున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుతున్నాను స్వామి. ఇక మేట ఇంకొక నాటికి ఎటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టు ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. ప్రార్థించుదము. ఒకే రొట్టెతో మమ్ము సేదదీర్చి ఒకే నిరీక్షణతో మమ్ములను సజీవముగా ఉంచువో సర్వేశ్వర, నీ కృపతో మమ్ములను బలపరచుము. క్రీస్తునందు ఒకే శరీరము ఒకే ఆత్మను కలిగిన వారిగా అతనితో పాటు మేము మహిమను పొందుదుముగాక. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవులను చేయుచున్నాము. ఆమేన్. దైవాశీర్వాదముల కొరకు మీ శిరములను వంచి ప్రార్థించండి. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రభువు మిమ్ము ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ప్రభువు తన ముఖ తేజస్సును మీపై ప్రకాశింపజేసి తన దయను మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభువు తన ముఖమును మీ వైపునకు త్రిప్పి మీకు శాంతిని దయచేయునుగాక. ఆమేన్. సర్వశక్తిమంతుడైన తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదము మీపైకి దిగివచ్చి ఎప్పటికీ మీతోనే ఉండునుగాక. ఆమేన్. ఈ దైవారాధన సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి ప్రభు రాక కోసం నిరీక్షణతో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ జూబిలీ యాత్ర చివరి రోజున ఈ జూబిలీ దివ్య బలి పూజను మీ అందరి ఉద్దేశాల నిమిత్తము సమర్పించి ఉన్నాను. ఈరోజు మాత్రమే కాదు, నా అనుదిన దైనందిన దివ్య బలి పూజలోనూ ప్రార్థనలోనూ మీ అందరినీ జ్ఞాపకం చేసుకుంటానని మీకు మాట ఇస్తూ ఉన్నాను. స్ట్రీమ్స్ ఆఫ్ గ్రేస్ అనే యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ దయతో సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా మీకు అందించబడుతున్నటువంటి వర్తమానాలన్నీ విని ప్రభు యొక్క ప్రేమలోనూ వాక్కులోనూ ఎదగమని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. స్ట్రీమ్స్ ఆఫ్ గ్రేస్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరి నిమిత్తము నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తానని మీకు మాట ఇస్తున్నాను. ఈ సుదీర్ఘమైనటువంటి జూబిలీ యాత్ర ధ్యాన వడకములో ప్రార్థన చేసి సహకరించిన మీలో ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నన్ను బలపరిచినటువంటి పితాపుత్ర పవిత్రాత్మ త్రిత్వైక సర్వేశ్వరునికి, అమ్మ మరియ తల్లికి, పునీత జోజప్ప గారికి, పరలోకమందున్న సకల పునీతులకు, సకల దేవదూతలకు, నా కావలి సన్మనస్సునకు కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా నేను ఈ రీతిగా ఉండి మాట్లాడి మీ ముందుకు వస్తున్నానంటే అవిరళ కృషి సెలిపి ఎంతో కఠోర పరిశ్రమ చేసినటువంటి, షూటింగ్ చేసి ఎడిటింగ్ చేసినటువంటి నా హితుడైనటువంటి జ్యోతిరాజు గారు, టేకుమూడి జ్యోతిరాజు, విజయకుమారి, వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారు చేసిన కృషికి దేవాది దేవుడు వారిని, వారి కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించాలని మీరు కూడా వారి కొరకు ప్రార్థించమని కోరుతూ ఉన్నాను. మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈ జూలై నెల 2వ శనివారం నుండి కోడూరు మాత మహోత్సవానికి సిద్ధపడుతూ నవ శనివారాంజలి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము. కోడూరు మాత మహోత్సవము సెప్టెంబర్ నెల 2వ శనివారం, అంటే ఈ సంవత్సరం సెప్టెంబర్ 13వ తారీఖున కోడూరు మాత మహోత్సవం. దానికి సిద్ధపడుతూ జూలై నెల 2వ శనివారం, అంటే జూలై 12వ తేదీ నుండి వరుసగా వచ్చే 9 శనివారాలను నవ శనివారాలుగా కొనియాడుతున్నాము. ఈ వారోత్సవాలలో మీ అందరూ పాలు పంచుకోనండి. ఈ వారోత్సవాలు మీ అందరికీ వరోత్సవాలుగా మారాలన్నదే
నా యొక్క తాపత్రయం. ప్రతి శనివారం మీకు ఒక్కొక్క సందేశం వినిపించబడుతూ ఉంది. మళ్ళా ఈ ప్రతి శనివారం కూడా మనం సెప్టెంబర్ నెల వరకు ప్రతి శనివారం వివిధ రకాలైనటువంటి వర్తమానాలతో మరలా మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. మా అందరి కోసం ప్రార్థించండి. నేను కూడా మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. సర్వే జన సుఖినో భవంతు. దేవాది దేవుడు మనందరిని దీవించి కాపాడునుగాక. ఆమేన్. జూబిలీ మహోత్సవ సంబరం విశ్వశ్రీ సభా నిరీక్షణ ఫలితం పరము నుండి వరములు కురిపించు సమయం దైవ ప్రజల రక్షణ యాత్ర వత్సరము. మెస్సయ్యా నజరేయా యేసయ్యా జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా ఎన్ని యుగాలో వేచి ఉన్న మానవులం ఎన్నెన్నో ఆశలతో పయనించే శ్రీ సభయాత్రికులం నిషేధిలో నిరాశలో ప్రభవించిన జ్యోతివయ్యా నజరేయా యేసయ్యా నిరీక్షణ వేడుకలో తొలి పొద్దువు నీవయ్యా నజరేయా యేసయ్యా జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా రక్షణ ద్వారం లేకుంటే ఆశలు పుట్టే తాగేది శోకం నిండిన లోకంలో రక్షణ ఎక్కడ కలిగేది ఘనమైన పాపము మానవ శిక్షకు కారణమా రక్షకుడే లేకుంటే శిక్షకు ముక్తి కలిగేనా దేవుడే మానవుడై జీవకోటికి వెలుగాయే దీవెనలన్నీ ఆయనవే
రక్షణ ఇదే ఆనందం ఇదే జూబిలీ ఇదే జూబిలీ జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా క్రీస్తు వెలుగే లేకుంటే విశ్వాసానికి తావేది చీకటి నిండిన లోకంలో రక్షణ ఎక్కడ పుట్టేది ఆరు చీకట్ల పయనంలో యాత్రికులెక్కడ చేరేది యేసే రక్షణ నిలయమని జగతికి ఎవ్వరు తెలిపేది దేవుడే మానవుడై జీవకోటికి వెలుగాయే దీవెనలన్నీ ఆయననే వేడుకలన్నీ ఆ ప్రభువే ఇదే నిరీక్షణ ఇదే రక్షణ ఇదే ఆనందం ఇదే జూబిలీ ఇదే జూబిలీ జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా ఎన్ని యుగాలు వేచి ఉన్న మానవులం ఎన్నెన్నో ఆశలతో పయనించే శ్రీ సభయాత్రికులం నిషేధిలో నిరాశలో ప్రభవించిన జ్యోతివయ్యా నజరేయా యేసయ్యా నిరీక్షణ వేడుకలో తొలి పొద్దుగు నీవయ్యా నజరేయా యేసయ్యా జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా క్రీస్తు ప్రభునియందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, కోడూరు మాత మహోత్సవ నవశనివారాంజలి కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2వ శనివారం జరగబోయే కోడూరు మహోత్సవానికి ముందు నవ వారోత్సవాలను మేము ప్రతి సంవత్సరం కూడా కొనియాడుకుంటూ ఉన్నాము. ఈ సంవత్సరం సెప్టెంబరు 13వ తేదీ అంటే సెప్టెంబరు నెల 2వ శనివారం కోడూరు మాత మహోత్సవాలు కొనియాడుతూ ఉన్నాము. ఈ మహోత్సవాలకు సిద్ధపాటుగా జూలై నెల 2వ శనివారం అంటే జూలై నెల 2వ శనివారం నుండి వరుసగా వచ్చే 9 శనివారాలను నవశనివారాంజలి కార్యక్రమంతో నిర్వహించుకుంటూ ఉన్నాము. ప్రతి శనివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు అఖండ జపమాల, అనంతరం దివ్య ప్రసాద ఆరాధనలో దివ్య కారుణ్య జపమాల, వాక్కు పరిచర్య, అనంతరం దివ్య ప్రసాద ప్రభుని ఆశీర్వాదాలను పొందుకున్న తర్వాత ప్రతి శనివారం ఒక్కొక్క శనివారం ఒక్కొక్క జూబిలీ దినోత్సవాన్ని మేము కొనియాడుకుంటూ ఉన్నాము. జూబిలీ యాత్ర ప్రదక్షిణ అనంతరం దివ్య బలి పూజ కొనియాడుకుందాం. దివ్య బలి పూజ అనంతరం ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ విందు కలదు. ప్రియులారా, జూబిలీ దినోత్సవాలను కొనియాడుతూ ప్రతి ఒక్కరూ ఆ తల్లి కోడూరు మాత ప్రార్థనా సహాయములో ఈ నిరీక్షణ యాత్రలో మన పరలోక గమ్యాన్ని చేరుకుందాం. ఈ నవ వారోత్సవాలు మీ అందరికీ వరోత్సవాలుగా మారాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. జ్ఞాపకం ఉంచుకోండి, జూలై నెల 2వ శనివారం నుండి ప్రతి శనివారం నవశనివారాంజలి కార్యక్రమం కోడూరు మాత పుణ్యక్షేత్రం, విశాఖ అగ్రపీఠం, విజయనగరం జిల్లా బాడంగి మండలంలో ఉన్న కోడూరు మాత పుణ్యక్షేత్రంలో జరుగుతుంది. అందరూ కూడా ప్రత్యక్షంగా పాలు పంచుకోండి, లేదా ఈ స్ట్రీమ్స్ ఆఫ్ గ్రేస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఈ యొక్క ఆరాధన కార్యక్రమాలను తిలకించమని మీ అందరినీ కూడా ప్రేమతో కోరుతూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.